అందరూ అనుకుంటారు ముచ్చట. ఈ ఏందంటే ఈ ఆయనతో వెనకటికైనా ఎప్పటికైనా ఇంత ఆదేరు ఏములా భూమి ఉంటేనే ఆదేరు. ఆయనతో మనవరాలు పెళ్లి చేయాలన్న యోగాడ ఎకరం ఉంది అమ్మి పెళ్లి చేస్తా, మనవని పెళ్లి చేయాలన్న యోగాడ ఎకరం ఉంది అమ్మిస్తా. ఎవడన్నా అప్పులోడు ఇంటికి వచ్చినా కూడా దెంకపోతున్నావే ఆడు ఇంత ఉంది అమ్మిస్తీ అన్నట్టు మాట్లాడుతుంటారు. అయితే ఇక మొన్నటిదాకా మన సారు ఉన్నాడు కదా, అప్పుడు జర బాగానే నడిచినాయట ఈ భూముల ముచ్చట్లు, పైసల కాడ రియల్ ఎస్టేట్ అనేది మంచి ఊపు మీద రాట, అంత మంచిగా నడిచిందట. మరి గీది వచ్చిన కాంచే ఈ సారు రేవంత్ రెడ్డి సారు వచ్చిన కాంచే అంత తక్కువైందని గుస పెట్టుకుంటారు. మరి ఏం చేస్తావో జర లేబర్ రాదు సారు, జర దీన్ని లేపితేనే మంచిగా ఉంటుంది, అన్ని మతలబులు మంచిగా నడుస్తాయని అందరూ అనుకుంటూ వస్తున్నారు. మరి రియల్ ఎస్టేట్ లేక రియల్టర్ ఆగమైపోతుండ్రు. పొద్దుగాల లేవంగానే కింద తెల్ల పాయింట్ పైన తెల్లంగి కద్దరు బట్టలు జేబుల కడక 500 నోటు, అది లేనిది బయటికి వెళ్ళిపోయేది. ఇప్పుడు సింగిల్ ఛాయ్ తాగుదామంటే 500 నోటు కాదు కదా, 5 రూపాయల బిల్ల కూడా కరువు అయిపోయింది. అరే గట్టున్న రియల్ ఎస్టేట్ గిట్టెట్లయింది, అసలు ఏడ బొందల పడ్డది? కాంగ్రెస్ పార్టీ రాకముందుకే గిట్లుందా, కాంగ్రెస్ పార్టీ గెలిచినాక కూడా గిట్లయిందా? అసలు ఏమైంది? కేసీఆర్ సార్ పోతుంటే ఏమన్నా మంత్రం వేసిపోయినా ఎట్లా? రియల్ ఎస్టేట్ నేనున్నప్పుడే నడవాలి, నేను పోయినాక రియల్ ఎస్టేట్ నడవద్దు అని ప్రభుత్వం బదనాం చేసి గిట్లా ఏమైనా మంత్రం గిట్లేసిందా సారు? అవును, రియల్ ఎస్టేట్ నడిస్తేనే అందరు బతారు. హోటళ్ళు బతారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల రైటర్ బతారు, కాడిలోళ్ళు బతారు, మీడియేటర్లు బతారు, డోజర్లు బతారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారు. జనన ఆలోచన ఏంటి సార్లు? దీని మీద ఆధారపడి బతికేటోళ్ళు చాలా మంది ఉంటారు. మళ్ళీ ప్రభుత్వానికి కూడా ఎక్కువ పైసలు తెచ్చేది గిదే మరి.